గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారం ఏంటంటే, దేవుని కాదని ఆయన విశ్వాసము నుండి మనం ఈ లోకాశల్లో పడిపోయి దేవుని మాటకు చెవియొక్క, ఆయన వాక్యము ఆయన చిత్తము మనం ఎరిగి ఉండి కూడా ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా వాడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడైనా ఎండిపోవడం ఖచ్చితం. ఆత్మీయంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను భయంకరమైనటువంటి దేవుని యొక్క శిక్షకి పాత్రులు అవుతారు. అసలు దేవుడే ఎరగని వాడైతే అది వేరే విషయం. దేవుణ్ణి తెలుసుకుని, ఆయన సత్యాన్ని తెలుసుకుని, ఆయన సత్యానికి లోబడని వారు చాలా వల్నరబుల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఫేస్ చేయాలి. బైబిల్లో మాట ఉంటుంది, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, పెయ్యి మొండితనము చూపినట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయును అని ఉంది. ట్రాన్స్లేషన్ ఏముండాలంటే సంభవింపజేయునా క్వశ్చన్ మార్క్. అంటే పెయ్యి మొండితనం చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనం చూపుతున్నారు. నాకు లోబడకుండా వారు మొండితనం చూపినప్పుడు నేను వారిని చక్కటి పచ్చిక గల చోట్ల, విశాలమైన సంపూర్ణమైన గడ్డి ఉన్న చోట గొర్రె పిల్లలకు మేపినట్లు నేను వాళ్ళని ఎందుకు మేపుతాను? దీని యొక్క భావం ఏంటంటే, నా మీద తిరుగుబాటు చేసే వారిని నేను ఎందుకు మేపుతా, నేను ఎందుకు పోషిస్తా, నేను ఎందుకు సంరక్షిస్తా? భక్తుడైన దావీదు 23వ కీర్తనలో చెప్తున్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఈ మాటకి మనం చూసినట్లయితే, పచ్చిక గల చోట్ల పరుండజేసి మంచి ఆహారంతో పోషించి శాంతికరమైన జలముల యొద్ద నడిపించడానికి ఆ కారణం ఏంటట? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్డ్ ఏంటండి? యెహోవా నా కాపరి. ఆయన నా కాపరిగా నేను చేసుకున్నాను గనక, ఆయనకి నేను లోబడి ఆయన మాట వినే గొర్రెగా నేను మారి ఉన్నాను గనక దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అన్న మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వింటాయట, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే దేవుని వాక్యానికి లోబడేవారే దేవుని బిడలమవుతాం. ఆయన వాక్యము విని, ఆయన వాక్యం తెలుసుకుని, ఆయన వాక్యం తిరుగుబాటు చేస్తే మన జీవితం మనమే అడ్డగొట్టుకుంటాం. కీర్తనాకారుడు అంటారు 68వ కీర్తన 6వ వచనంలో లాస్ట్ లైన్లో, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు, రిబెలియస్ డ్వెల్ ఇన్ ఏ డ్రై ల్యాండ్. విశ్వాసఘాతకులు ఎక్కడుంటారట? వారు ఉంటున్న ప్లేస్ ఏమైపోద్దట? డ్రై ల్యాండ్ అయిపోద్దట, నిర్జల దేశం అట. భూమి కింద నీరై ఆగుద్దు, వారికి దొరకదు, వారి లైఫే డ్రై అయిపోద్ది. దేవుని వాక్యం చెప్తుంది, నాకు వేరై ఉండి నువ్వేమీ చేయలేవు, నాతో అంటు కట్టబడినప్పుడే నువ్వు నా నుండి సారం నీలోనికి వస్తుంది, నాకు వేరుగా ఉండి నువ్వు ఫలించలేవు. ప్రియ సంగమా, దేవుణ్ణి తెలుసుకుని, ఆయన వాక్య సత్యాన్ని తెలుసుకుని, నా ఇష్టం నా యొక్క ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తానని చెప్పి వాక్యానికి విరోధంగా జీవిస్తే విశ్వాసఘాతకులు పట్టే గతి ఏంటండి? నిర్జల దేశంలో వారు భయంకరమైన శ్రమను ఫేస్ చేయవలసిందే. పెయ్యి మొండిగించినప్పుడు నేను ఇంకా వారిని ఎందుకు చేర్చుకుంటాను, ఇంకా వారిని ఎందుకు పోషిస్తాను? ఇర్మియా భక్తుడు అంటాడు 7వ అధ్యాయం 24వ వచనం, అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకయుండిరి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, వారి హృదయ కాఠిన్యం అనుసరించి నడుస్తున్నారని చెప్తున్నారు. నేను చెప్తున్నానైనా వారు వినట్లేదు, అందువల్ల వారి గాయాల పాలు అవుతున్నారు. గాయాలు అవుతున్నా సరే వారు మాట వినట్లేదు అంటున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకా కొట్టబడుదురు? ఇంకా 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 ఎందుకయ్యా దెబ్బలు తింటావు? ఇప్పుడు తగిలిన దెబ్బలు చాలవా? ఇప్పుడు వచ్చిన గాయాలు సరిపోవా? ఎందుకని తిరుగుబాటు చేసి ఎండిపోయి జబ్బులు పాలయ్యి, శత్రువుల పాలయ్యి, కష్టాల పాలయ్యి ఇప్పుడన్నా రా అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములో వినిన ఎడల, మీరు ఎప్పుడన్నా నా మాట వింటే
మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమిని ఎండగొట్టేసేవాడు ఆయనే. ఆ ఎండిన భూమిలో నుంచి విత్తనము వేయగా నూరంతల ఫలం ఇచ్చేవాడు ఆయనే. దీనంతటికి కారణం ఏంటట? భూమి కాదు, ఆకాశం కాదు, నీరు కాదు, మనమే. మనం దేవునికి లోబడదాం. తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేస్తే ఎండిపోయేది మనమే. ఎంతకాలం మొండిగించుకుని మనం దేవుని మీద కోపపడి దేవునికి కోపం రప్పించే విధంగా జీవిస్తాం. ఇప్పుడన్నా ఒక మెట్టు తగ్గి మీరు సమ్మతించి నా మాట విని ఎడల మరలా నేను భూమి యొక్క మంచి పదార్థములతో మిమ్మలను పోషిస్తానన్న దేవుడు మన జీవితాన్ని కరుణించి ఆయన మీద తిరుగుబాటు చేసి ఎండిపోయే స్థితి నుండి మనలను మనము దేవునికి సమర్పించుకుంటే మరలా మన దేవుడు మనల్ని కరుణిస్తాడు. మన భూమిని స్వస్థపరుస్తాడు. మన భూమి పంటను సమృద్ధి అయినటువంటి శ్రేష్టమైన పంటను తినే జీవితం ఇస్తాడు. అది ఆహారంగా మాత్రమే కాదు, ఆరోగ్యం విషయంలో కానీ, కుటుంబ పరిస్థితుల విషయంలో కానీ మరలా దేవుడు చక్కపరుస్తాడు. ఆయన మీద తిరగబడ్డామా ఎండిపోవడం తప్పదు. లోబడ్డామా కృపను కూడా పొందుకుంటాం. దేవుడు తన కృప మనకు అనుగ్రహించి ఆయనకి లోబడు వారిగా చేసి ఆయన శ్రేష్టమైన వాటితో ఆయన గుప్పుల నుంచి వచ్చే ఆశీర్వాదాలతో మనము మన కుటుంబాలు ఫలించేలాగా, తృప్తి పొందేలాగా, దీవింపబడేలాగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేమయ్యా. అయ్యా, విశ్వాసఘాతుకులుగా ఉంటే మేము నిర్జల దేశములో కరువులు, బాధలు అనుభవించవలసిన వారమై ఉన్నాం తండ్రి. అయ్యా, మా తప్పులు తెలుసుకొని సరి చేసుకుని ఇప్పుడైనా నీ మాటకు సమ్మతించి లోబడి నీ క్షమాపణ పొందుకొని, నీ కృప పొందుకొని, నీ దయ పొందుకొని, మారు మనసు పొందుకొని నీ శ్రేష్టమైన వాటితో మేము తృప్తి పొంది జీవించి రక్షింపబడే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము యేసయ్యకు లోబడి యేసయ్య మంచితనాన్ని పొందువారుగా మనల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.